నిర్మల్ జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించే వినాయక నిమజ్జన శోభాయాత్రను పురస్కరించుకుని పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి శర్మ తెలిపారు. ఎస్పీ ఆధ్వర్యంలో 2 ఏఎస్పీలు, 1 అదనపు ఎస్పీ, 11 మంది సిఐలు, 34 మంది ఎస్ఐలు, 450 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు చేపడుతున్నారన్నారు. శోభాయాత్రను పర్యవేక్షించేందుకు ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్కు అనుసంధానించారు. ఈ శోభాయాత్ర బుధవార్పేట్, పాత బస్టాండ్, నగరేశ్వరవాడ, పాత మార్కెట్, గాంధీ చౌక్ల మీదుగా బంగాల్పేట్ వినాయక సాగర్ వరకు కొనసాగనుంది. వినాయక సాగర్ వద్ద వినాయకులను నిమజ్జనం చేసేందుకు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక క్రేన్లను ఏర్పాటు చేశారు. నిర్మల్ టౌన్కి సంబంధించి ఫైనల్ బందోబస్తు ఈరోజు చేపట్టడం జరుగుతుంది. ఈ గణేష్ నిమజ్జనం ఆఖరి రోజు ఈరోజు. దీనికి సంబంధించి 600 మంది పోలీసులతో బందోబస్తు చేపడుతున్నాము. ఒక అడిషనల్ ఎస్పీ, 2 ఏఎస్పీలు, ఇన్స్పెక్టర్స్, ఎస్ఐలు, సిఐలు అందరూ కూడా రెడీగా ఉన్నాము. సో దీనికోసము సపరేట్ సీసీ కెమెరాస్ పెట్టడం జరిగింది. అలాగే డ్రోన్స్ వాడుతున్నాము, బ్యారికేడింగ్ చేయించాము. అన్ని రకాలుగా నిర్మల్ పోలీసు గణేష్